అందరికీ నమస్కారం. నేను మీ రత్నం. నిన్న జరిగినటువంటి భారీ బహిరంగ సభ, అదే అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడ ఒక ఆకర్షణగా నిలిచారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంకో విషయం చెప్పాలి, అక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలో వారి ఆనందం ఆకాశానికి అంటిందంటే అందులో ఎటువంటి అతిశయోక్తి లేదని మళ్ళీ చెప్పుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, కొంత మేరకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తే పనిలోనే ప్రధాని నరేంద్ర మోదీ కనబడ్డారు అనడంలో నిజంగా అందరికీ తెలిసినటువంటి విషయమే. వీటన్నింటినీ ఒకసారి మనం బేరీజ్ వేసుకొని చూసుకుంటే రాష్ట్రానికి దీనివల్ల ప్రయోజనం ఏంటి అనేది కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమానికి ఇచ్చేశారు. అంటే 2014లో కూడా గతంలో అమరావతి నిర్మాణం కోసం అని చెప్పేసి శంకుస్థాపనకు నరేంద్ర మోదీ గారు ఒక చెమ్ము నీళ్లు, ఒక కొంత మట్టి తీసుకొచ్చేసి కానుక ఇచ్చారు. మరి ఈరోజు ప్రత్యేకంగా ఏం తీసుకొచ్చారు అంటే, తన శక్తి, తన బలమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఒక చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చారు. మరి అదేం ప్రేమ, చాక్లెట్ ప్రేమ అర్థం కాలేదు. అదీగాక రాష్ట్ర ప్రయోజనాలకు ఎక్కడైనా కానీ తావిచ్చారా అని చెప్పడంలో ఎక్కడా కూడా మరి కనపడలేదు. ఇక్కడ విచిత్రమైందంటే, చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ మెచ్చుకోదగ్గ విషయం. ఎలా అంటారా, 2014లో మాత్రం పొత్తు పెట్టుకుని అదేవిధంగా గెలిచారు. దానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఆయన మద్దతు ఇచ్చారు. తర్వాత 1999లో కూడా బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఇలా పొత్తులో ఉండి గెలిచినప్పుడల్లా ఎప్పుడైతే గెలిచి అయిపోయిన అనంతరం బీజేపీని చులకన భావంతో చూసి మాట్లాడటం అనేది చంద్రబాబు నాయుడు గారు చేశారని ఆ మధ్యకాలంలో నరేంద్ర మోదీ గారు తన ప్రసంగంలో ఎంతగానో ఏలెత్తి చూపించినటువంటి తరుణాలు మనం చూసాం. ఇక్కడ అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒకటే అనుకున్నారు, ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలి అనే సూక్తి బాగా తెలిసినటువంటి నాయకుడు కదా. అందుకే 40 ఏళ్ల తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో నరేంద్ర మోదీతోనే మాటలు అనిపించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రసంగం మరలా అమరావతి పునర్శంకుస్థాపన విషయంలో ఆయనను పొగడడం అనేది చేసుకున్నాడు. చూసారా, ఇదే చంద్రబాబు నాయుడి గొప్పతనం అంటంలో ఎటువంటి అనుమానాలు లేవు. ఎక్కడైతే ఆయన నోటి ద్వారానే చంద్రబాబు వెన్నుపోటుదారుడు, చంద్రబాబు మాయల మరాఠీ, చంద్రబాబు పార్టీలు మారుస్తాడు, చంద్రబాబు అది చేస్తాడు ఇది చేస్తాడని తిట్టిన నరేంద్ర మోదీ గారే ఆయన స్వయాన తన నోటి ద్వారానే చంద్రబాబు నాయుడు టెక్నాలజీలో చాలా ప్రఖ్యాతి గాంచినోడు. నేను గుజరాత్లో కొత్తగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఏ విధంగా టెక్నాలజీ పరంగా డెవలప్ చేస్తున్నాడు అనేది ఆయన చూసే నేను నేర్చుకున్నానని చెప్పేసి సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేయడం అనేది నిజంగా కార్యకర్తల్లో కానీ, కూటమి ప్రభుత్వ అభిమానుల్లో కానీ ప్రతి ఒక్కరిలో చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందుకే అంటాను, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే రాబట్టుకున్నారు. అదే బాబు టెక్నాలజీ. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తాను ఏ విధంగా అయితే అమరావతి విషయంలో కానివ్వండి, ఆ రైతుల విషయంలో కానివ్వండి, 33,000 ఎకరం ఇచ్చినటువంటి రైతులు, అంటే 29,000 మంది రైతులు ఇచ్చినటువంటి ఆ పొలాలకు ఆయన కట్టుబడి ఉన్నానని, ఎలక్షన్లో ప్రచారంలో జరుగుతున్నటువంటి పరిణామంలో కూడా ఆయన వాళ్ళకి మాట ఇచ్చి ఇదే అమరావతిని రాజధానిగా ఇక్కడే ఉండేటట్టుగా చేస్తానని ఆయన కూడా తన ప్రచార భాగంలో ఆయన చెప్పినటువంటి విషయాలు నిన్న ఆయన గుర్తు చేశారు. మరి 33,000 ఎకరం తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అమరావతిని విస్మరించాడు అనేది కూడా చెప్పుకుంటూ వచ్చారు. బాగానే ఉంది. మరి 2014లో శంకుస్థాపన చేశారు, ఆగిపోయింది. తర్వాత 2025 ప్రజెంట్ నవ్ ఇప్పుడు పునర్శంకుస్థాపన అని చేశారు. ఇది కూడా కంటిన్యూషన్ అవుద్దా కాదా, ఇదొకటే ప్రజల్లో ఉన్నటువంటి చిన్న అనుమానాలు. అయితే ఇక్కడ మనకు మచ్చుకి ఒక విషయం తీసుకుందామండి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గ్రేట్ అంటున్నానంటే, ఏ నోటి ద్వారా అయితే ప్రధానమంత్రి ఆయనను వెన్నుపోటుదారుడు అన్నాడో ఒకసారి ఆ వీడియో చూడండి. साथियों, मैं तो हैरान हूं
कि आखिर मुख्यमंत्री जो हो क्या गया है। वो बार बार मुझे ये याद दिलाते हैं कि वो मुझसे बहुत सीनियर है। भाई इसमें क्या विवाद है? आप सीनियर है, इसलिए आपके सम्मान में मैंने कभी कोई कमी नहीं छोड़ी है। आप सीनियर है दल बदलने में, आप सीनियर है नए नए दलों से गठबंधन करने में, आप सीनियर है अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में। अरे आप सीनियर है एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, और मैं तो उसमें सीनियर हूं नहीं। आप सीनियर है आज जिसको गाली दे कल उसकी गोदी में बैठने में। आप सीनियर है आंध्र के सपनों को चूर चूर करने में। चंद्रबाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे, लेकिन मैं आज एक रहस्य बता देता हूं। जब मैं गुजरात में नया नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ करके किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था, और मैं उसमें से बहुत कुछ सीखता था, और उसे आज मुझे लागू करने का अवसर मिला है। मैं लागू कर रहा हूं। ఇప్పుడు చంద్రబాబు గారు మీరందరి ముందు నాకు టెక్నాలజీ నాతో మొదలైందన్నట్టుగా ప్రశంసిస్తున్నారు. కానీ నేను మీ అందరికీ కూడా ఒక రహస్యం చెప్తాను. నేను సరికొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో గుజరాత్లో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఐటీని ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసి అధికారులను కూడా పెట్టి అబ్జర్వ్ చేయించి ఆ రోజు నేను చాలా దగ్గరగా తెలుసుకున్నటువంటి విషయాలు మళ్ళీ తిరిగి ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ మీ అందరి ముందు ఈ రోజు నేను చేయగలుగుతున్నానన్నది తెలియజేస్తున్నాను. చూశారు కదా, అదే ప్రధాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా పొగిడారో. ఇదే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, అట్ ద సేమ్ టైం శాశ్వత మిత్రులు ఉండరు. ఇదే రాజకీయం, మన భారతదేశ రాజకీయం. థ్యాంక్ యూ వెరీ మచ్.